ఐర్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ T20I సేమ్ పిచ్ సేమ్ గ్రౌండ్. ఫస్ట్ మ్యాచ్ కి ముందు ఏదైతే క్వశ్చన్ రైజ్ అయిందో ఈ మ్యాచ్ కి ముందు కూడా అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తాడా లేదా, ఒకవేళ చేస్తే ఎవరి ప్లేస్ లో టీమ్ లోకి వస్తాడు. లాస్ట్ 15 T20I సిరీస్ లో ఇండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఈ సిరీస్ ఓడిపోతే మాత్రం అది చెత్త రికార్డ్ అవుద్ది. ఓడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ రెండు విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టీమ్ కాంబినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వైభవ్ సూర్యవంశీ గనక ఆడకపోతే సేమ్ టీం ఉంటది, ఉంటే ఒకే ఒక్క చేంజ్ ఉంటది. వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో ప్రిన్స్ యాదవ్ డెబ్యూ చేయించొచ్చు. ప్రసిద్ధ కృష్ణకి ఇంకో ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. ఒకవేళ ఈ మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయితే ఇంగ్లాండ్ టూర్ లో పక్కన పెట్టే అవకాశం ఉంటది టీంలోంచి. లేకపోతే సేమ్ టీమ్ తో కూడా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ వైభవ్ సూర్యవంశీ వస్తే గనక వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో రావచ్చు. కానీ అప్పుడు దూబే 4 ఓవర్లు వేయాల్సి ఉంటది. తిలక్ వర్మ 6th బౌలింగ్ ఆప్షన్ అవుతాడు. ఈ ప్రయోగం చేస్తే బాగుంటది, కానీ చెయ్యరు ఎందుకంటే సిరీస్ డిసైడర్ కాబట్టి. వైభవ్ సూర్యవంశీ వస్తే అటు వాషింగ్టన్ సుందర్ ని పక్కన పెట్టలేరు, శివన్ దుబేని పక్కన పెట్టలేరు, అక్షర్ పటేల్ ని పక్కన పెట్టలేరు. కాబట్టి వైభవ్ సూర్యవంశీ రాకపోవచ్చు. వస్తే ఒకవేళ అభిషేక్ శర్మనో ఇషాన్ కిషన్ పక్కన పెడతారు, అదైతే జరగదు. ఇంకా ఐర్లాండ్ విషయానికి వస్తే సేమ్ టీం ఉంటది. లాస్ట్ మ్యాచ్ లో డెబ్యూటెంట్స్ మంచి కాన్ఫిడెన్స్ తో ఉంటారు ఈ మ్యాచ్ లో కూడా పర్ఫామ్ చేయడానికి. ఈ మ్యాచ్ అయితే ఇండియాకి చాలా ఇంపార్టెంట్. రికార్డ్ పోగొట్టుకోకూడదు, సిరీస్ డ్రా చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా ఫర్ సెకండ్ T20 అగైన్స్ట్ ఐర్లాండ్.